తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, మనీ, వెల్త్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ లో నెంబర్స్ ని కూడా టెక్నిక్ చేయొచ్చు. అవును, ఇందా 369 చెప్పారు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 369 తో ఎలాంటి మ్యాజిక్ చేయొచ్చు మ్యామ్? తప్పక అదే మ్యాజికల్ నంబర్ అసలు. అందుకే మ్యాజిక్ అని వచ్చింది. సీక్వెన్షియల్ నంబర్ అనమాట. 3, 6 and 9 ఎందుకని వెరీ ఇంపార్టెంట్ అంటే 3 + 6 is 9. లాస్ట్ లో నంబర్ అదే, అందుకనే ఒక సీక్వెన్స్ నంబర్. దీన్ని టెస్లా నంబర్ అని కూడా అంటారు. ఓకే, లోకల్లో ఎక్కడ చూసినా ఇదే నంబర్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం అన్ని చూసామంటే ముల్లోకాలు అని చెప్తాం మనం. అన్ని 3s వస్తాయి మనకి. సో అబండెన్స్ అనేది నంబర్ 3. ఓకే. అండ్ జూపిటర్ నెంబర్, మనం వేదిక అస్ట్రాలజీ వస్తే, నేను అస్ట్రాలజర్ కూడా కదా, సో వేదిక అస్ట్రాలజీ జాతకాలు పట్టి వచ్చినా కూడా 3 అనేది ఏంటంటే జూపిటర్ నెంబర్. జూపిటర్ ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ వస్తుంది, గ్రోత్ వస్తుంది అనేది, గ్రోత్ వస్తుంది అనేది. ఇంకోటి ఏంటంటే 3 + 6 is 9, 9 + 9 is 18. 18 అంటే 1 + 8 is again 9. అంటే ఏంటి, దీంట్లో మనకి ఇంకోటి కూడా వస్తుంది అనమాట. పరమాత్మ, ఆత్మ, పరమాత్మ అంటే ఏంటి, రెండు కలిసి ఉన్నదే నంబర్ 9 అనమాట. ఓకే. అంటే సోల్ నెంబర్ అని కూడా అనొచ్చు. అంటే సోల్ నెంబర్ అన్నాను, మన మాస్ నెంబర్ అది తీసుకున్నది. కానీ ఏంటంటే ఒక గాడ్ నెంబర్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఏ నెంబర్తో మనం ప్లస్ చేసినా నంబర్ 9 వస్తుంది, అదే నెంబర్ వస్తుంది అనమాట. అండ్ నంబర్ 9 ఏంటంటే మనం మల్టిప్లైస్ కానీ ప్లస్ కానీ చేసాము అంటే మనకి 9, 18, 36 అంటే ప్లస్ చేస్తే ఏంటి మళ్ళీ 9 వస్తుంది మల్టిప్లికేషన్. అలాగే ఏ నెంబర్తో మనం యాడ్ చేస్తే అదే నెంబర్ ఉంటుంది. అంటే ఏంటి, మనలోనే మనకి పరమాత్మ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆ నెంబర్ కూడా నిదర్శనం అవుతుంది అనమాట. మనం 369 టెక్నిక్ మాట్లాడుకుంటున్నాం కనుక ఎలా చేయాలి అనేది మాట్లాడుకుందాము. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అఫర్మేషన్ అనేది ఫస్ట్ తీసుకోవాలంటే ఏం కావాలి, మీకు డిజైర్ ఏముంది దాన్ని బట్టి. ఇది చాలా మందికి నేను ఇచ్చున్నాను, చాలా బాగా పనిచేస్తుంది ఇది. మనం ఆల్రెడీ 21 days చేయాలని మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఏంటంటే అఫర్మేషన్ 3 times లేవగానే రాయాలి. 3 times. అది లేవగానే రాయాలంటే ఎలా రాయాలి, పాజిటివ్ మైండ్ సెట్ రాయాలి. అందుకోసం ఏం చేస్తాం, లేవగానే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సైలెంట్గా ఉండమని చెప్తాం, కామ్గా ఉండండి. ఎందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే లేవగానే ఏంటంటే మనం ఫ్రెష్గా ఉంటాం. అంటే ఏంటి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, రెస్ట్. ఫిజికల్గా కూడా మనకి ఏంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. లేవగానే అంత ఫ్రెష్గా ఉంటాం, ఆ టైంని ఉపయోగించుకోమంటాం. అందుకని బ్రహ్మముహూర్తాల గురించి కూడా మనం మాట్లాడున్నాం. సో బ్రహ్మముహూర్తాలు లేకపోయినా ఈ కాలంలో ఎందుకంటే నైట్ అంతా పనిచేస్తారు కనుక పొద్దున ఎప్పుడు ఫస్ట్ లేచిన వెంటనే, ఎందుకంటే మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ డేని. అంటే మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం ఇవాళ. అంటే ఎవ్రీ డే ఇస్ న్యూ బిగినింగ్ అంతే. సో ఈ రోజు మనకేమో అఫర్మేషన్ 3 times పొద్దున లేవగానే 5 minutes లేకపోతే 2 to 5 minutes కామ్గా కూర్చోవడం బెడ్ మీదే. ఎలా చేయాలి మేము? కామ్గా కూర్చోవడం, కామ్గా కూర్చోవడమే అంతే. ఎవరితో మాట్లాడదు, క్వైట్గా ఉండండి. ఓకే, అంతే. అంటే మెడిటేషన్ చేసుకుంటే చేసుకోండి, ఎవరు వద్దనలా. క్వైట్గా కూర్చోవడం అంటే ఏంటి, క్లియర్ అవుతుంది. కొంచెమైనా నాయిస్, మైండ్లో ఉన్న మెంటల్ నాయిస్ అనేది క్లియర్ అవుతుంది మనకి. క్లియర్ అయిన తర్వాత రాసాము అంటే 3 times ఫస్ట్ కొంచెం ఏంటంటే మనకి ఆ పాజిటివిటీ అనేది మనకి రిటర్న్ వస్తుంది. అంటే పాజిటివ్ మైండ్తో రాస్తున్నాం, ఆ మైండ్ సెట్తో రాస్తున్నాం అని. ఆఫ్టర్నూన్ ఏమో 6 times, నైట్ పడుకునే ముందు 9 times రాయాలి. ఓకే, సేమ్ టైం. అంటే 369 నెంబర్ రాయాలి మనం. అఫర్మేషన్ రాయాలి 3 times రాయాలి. నేను అదే అన్నా, ఫస్ట్ అఫర్మేషన్ 3 times. ఓకే. మధ్యాహ్నం భోజనానికి ముందో భోజనం తర్వాత ఇవన్నీ ఏమీ లేవు ఇక్కడ పట్టింపులు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 6 times, రాత్రి 9 times, పడుకునే ముందు 9 times రాయడం. ఇలా 21 days కంటిన్యూస్గా రాయాలి. ఎందుకంటే ఆ డిజైర్కి మనం ఒక రూపం అనేది ఇస్తున్నాం రాసినప్పుడు. సో ఇదే 369 టెక్నిక్ అనమాట. ఎన్ని రోజులు రాయాలి, మినిమం 21 days. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాన్షియస్ థాట్ మారాలి అంటే 21 days. సో ఇది కంటిన్యూ చేస్తే మీ డిజైర్ అయిపోయిందంటే మానేసి ఇంకో డిజైర్ రాసుకోవచ్చు. కానీ ఏంటంటే నాకు ఇంకా అవ్వలేదు అంటే మీకు నమ్మకం కుదరలేదు. టెక్నిక్లో ఫాల్ట్ ఏం లేదు, అసలు మనకి నమ్మకం లేదు. సింపుల్, మీలోనే ఏదో ఉంది, మీరే సరిదిద్దుకోవాలి. సో అవ్వలేదు అని ఆలోచించకుండా అవుతుంది అని ఆలోచించి ముందుకు సాగచ్చు. మళ్ళీ కంటిన్యూ చేయాలి.
ఓకే. సో అది పాజిటివ్ మైండ్ సెట్. అందుకనే ఇంత చెప్తున్నా, ఎందుకంటే ఆ Okay. మైండ్ సెట్ మారినప్పుడే పనిచేస్తాయి. ఏదైనా మనం నమ్మకం పట్టి, నేను ఇందాక చెప్పినట్టు తప్పక 369 అనేది పనిచేస్తుంది అనమాట. నేను చాలా మందికి, ఎందుకు ఉద్యోగం రావడానికి ఇచ్చాను నేను. అసలు ఏమీ ప్రాస్పెక్ట్స్ లేవు, సడన్గా మ్యాజికల్గా 3 ఉద్యోగాలు ఒకేసారి వచ్చాయి. అది కూడా ఏంటంటే టాప్ లెవెల్ అంటారు కదా, సిఇఓస్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళే కావాలని చెప్పి పిలిపించుకున్నారు. ఎంత కావాలంటే అంత ఇచ్చారు. ఓకే, ఎంత ఉంటుంది అనమాట దాంట్లో. అది నిజంగా మ్యాజిక్. చాలా మిరకల్స్ అవుతాయి. మిరకల్స్. 369 అనేది రియల్గా ఉద్యోగం మిరకల్. రావాలంటే ఎలా అని రాయాలి మేడం? ఎక్కడ కావాలి అంటే ఏ పరిస్థితిలో ఉన్నావు దాన్ని బట్టి. ఓకే. సో ఇది అయిపోయినట్టు రాయాలన్నమాట. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఓకే. ఇన్ సమ్వేర్. ఇన్ అని రాయకపోయినా పర్లేదు, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ డ్రాయింగ్ సో మచ్ సాలరీ అని రాయొచ్చు. ఓకే. ఐ యామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ యామ్ అంటే అయిపోయినట్టు. సో అదే యూనివర్స్కి వైబ్రేషన్ ఇస్తున్నాం మనం. ఆల్రెడీ మనం ఉద్యోగం చేస్తున్నాం, ఇది డబ్బు వస్తుంది నా బ్యాంక్ అకౌంట్లో. సో ఆ వైబ్రేషన్ మనకి తిరిగి వస్తుంది. ఓకే. అదే అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. వెనకాతల ప్రాక్టీస్ చేస్తే ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 2 months అయినప్పటికీ అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ 60 days పెట్టింది అతనికి. సో ఒక 21 daysలో అయిపోవచ్చు కొంతమందికి, కొంతమందికి 11 daysలో అయిపోవచ్చు, కొంతమందికి 40 daysలో అవ్వచ్చు. సో ఏంటంటే కంటిన్యూ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే ఇప్పుడు బరువు తగ్గాలి, నేను డైట్ చేయాలి, నా వెయిట్ ఐడియల్ వెయిట్ ఇంత ఉంది, నేను ఈ వెయిట్కి రావాలి, నా ఐడియల్ వెయిట్ ఇది. సపోజ్ ఇప్పుడేమో 85 kgs అనుకుందాం, నేను 75కి రావాలి. ఇది కూడా రాసుకోవచ్చు. ఓకే. సో ఇది వచ్చేసాను నేను బరువు అంటే ఏంటి, ఆ మైండ్ ఏదో ఇట్ విల్ ఫైండ్ వేస్ అనమాట. థాట్స్ అనేవి ఇట్ విల్ ఫైండ్ వేస్ దాన్ని రియాలిటీ చేయడానికి. నేను ఇందాక అందుకుంటుందని చెప్పాను, గరిట అందుకుంటుంది, ఆ అందుకునే చేయడానికి ఆ థాట్స్ అనేది మారుతూ వస్తుంది అనమాట. ఓకే. సో అందుకోసమే ఈ టెక్నిక్ అనేది అంత ఇంపార్టెంట్ అయిందన్నమాట. దీంట్లోనే షార్ట్ టర్మ్ టెక్నిక్స్ ఉన్నాయి, ఇది కొంచెం లాంగ్ టర్మ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ టెక్నిక్స్ కూడా మనం చేయొచ్చు. అంటే డిజైర్ కొంచెం చిన్నదైతే, సపోజ్ ఎవరో నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు, సో నాకు ఇలా చేయాలి అంటే దానికి వేరే టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఇది రాసుకోవచ్చు, వేరే కూడా చేసుకోవచ్చు. ఈ 369 అనేది లాంగ్ టర్మ్ మనం చేసుకుంటూ ఉండొచ్చు. చాలా పవర్ఫుల్ ఉంది కాబట్టి, మ్యాజిక్ ఉంది. చాలా మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనమాట ఇది. ఓకే మ్యామ్, చాలా సింపుల్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. నమస్కారం.